పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 16వ అధ్యాయము 13వ వచనము నుండి 19వ వచనం వరకు. తరువాత యేసు ఫిలిప్పు కైసరియా ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవరిని భావించున్నారు అని తన శిష్యులను ఆయన అడిగెను. అందుకు వారు, కొందరు స్నాపకుడకు యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనిరి. మరి నేనెవరని మీరు భావించున్నారు అని యేసు వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సమాధానమిచ్చెను. యోనాపుత్రుడవగు సీమోను, నీవు ధన్యుడవు, నీకు ఈ విషయమును తెలియజేసినది పరలోకమందున నా తండ్రియే కాని రక్తమాంసములు కావు. నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను. నరక శక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరం ఒక ముఖ్యమైన పండుగను జరుపుకుంటూ ఉన్నాం. పునీత పేతురు పౌలు గార్ల యొక్క పండుగ. పునీత పేతురు పౌలు గార్లను తల్లి శ్రీసభకు 2 మూల స్తంభాలుగా మాట్లాడతారు. ఎందుకనంటే శ్రీసభ యొక్క విశ్వాసానికి చెప్పాలంటే వీళ్ళిద్దరూ పునాది వేసిన వాళ్ళు. యేసుక్రీస్తు సువార్త ప్రచారం తర్వాత, పరలోక రాజ్య విస్తరణ తర్వాత ఆ కార్యాన్ని ముందుకి కొనసాగించి తీసుకెళ్ళి నాయకులుగా తీసుకువెళ్ళింది చెప్పాలంటే వీళ్ళిద్దరూ మెయిన్ క్యారెక్టర్స్ అని చెప్పుకోవాలి. మరి వీళ్ళిద్దరి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. ఈరోజు ఈ పండుగ జరుపుకుంటూ వాళ్ళిద్దరు పరలోకం నుంచి మన కోసం ప్రార్థన చేస్తున్నారు. అయితే గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, సువార్త ప్రచారంలో అందరం యోగ్యులమే. దేవుని రాజ్యాన్ని ప్రకటించటంలో మనమందరం కూడా యోగ్యులమే. పేతురు చూడండి, చదువు సంధ్య లేనివాడు, చేపలు పట్టే జాలరి, గలిలయుడు. కానీ ఆ రోజుల్లో ఈ చేపలు పట్టే జాలరులకు ఒక గుర్తింపు అంటూ లేదు. ఎవరూ పెద్దగా గుర్తించేవాళ్ళు కాదు. మరి ఆయన ప్రియ దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు శిష్యులందరిలో చెప్పాలంటే ప్రథముడు అని చెప్పుకోవాలి. ఈరోజు చదువుకున్న సువిశేషం కూడా అదే గుర్తు చేస్తుంది. పేతురు యేసుక్రీస్తుని నాకెవరో తెలియదని చెప్పి 3 సార్లు తిరస్కరించాడు. కానీ దానికి ముందైతే నేను నీ కోసం నా ప్రాణమైనా ఇచ్చేస్తానని చెప్పి వాగ్దానం చేసినవాడు. ఏది మాట్లాడుతున్నా గబాలన ముందుకొచ్చి మాట్లాడేది ఎక్కువసార్లు పేతురే. కాబట్టి ఒక సింపుల్ క్యారెక్టర్ అన్నమాట. కాబట్టి అనామకుడు, చదువు సంధ్య లేనటువంటి వాడు పేతురు మనకి ప్రథమ పాపుగారు. పౌలుని గమనిద్దాం. హైలీ ఎడ్యుకేటెడ్, బాగా చదువుకున్నవాడు, పరిసయ్యుల చట్టానికి ప్రొఫెసర్. మరి యూదా వారి యొక్క చెప్పాలంటే లెజిస్లేచర్లో, చట్టాలలో, ముఖ్యంగా మతపరమైన వాటిలో పౌలు చాలా ముఖ్యమైన పాత్రని పోషించేవాడు. మన నూతన నిబంధనలో ఉన్నటువంటి లేఖల్లో చూస్తే పాత నిబంధనని చిటికేస్తూ కోట్ చేసేస్తాడు. అంత తెలివైన వాడు, బహుజ్ఞాని, బాగా తెలివైన వాడు, చదువున్నవాడు. మరి ఇద్దరూ గమనించండి సువార్త కోసం పిలువబడ్డారు. ఇద్దరు సువార్త ప్రచారం కోసం పిలువబడ్డారు. మరి పేతురు చదువు సంధ్యలు లేని పేతురు, బాగా చదువు ఉన్నటువంటి పౌలు సువార్త ప్రచారం చేసి దేవుని రాజ్యాన్ని ప్రకటించి వాళ్ళ వంతు సహాయం మనకు చేశారో మనం గుర్తు చేసుకోవాలి. మనం కూడా సువార్త ప్రచారానికి అందరం యోగ్యులమే. దేవునికి కావలసింది మన సంసిద్ధత. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి సిద్ధంగా ఉంటామో దేవుడు మనల్ని వినియోగించుకుంటాడు. దేవుని రాజ్యం ప్రకటించబడితే ఏం జరుగుతుంది? నీతి నియమాలు ఉంటాయి, సహోదర ప్రేమ పెరుగుతుంది, మనుషులు సంఘముగా జీవిస్తారు,
ఒకరినొకరు సహోదర భావంతో ప్రేమించుకుంటారు. కాబట్టి దీనిలో నీకు చదువుందా లేదా, నువ్వు బాగా ప్రసంగించగలవా లేదా అనేది ఇక్కడ అనవసరం. ఆయనకు కావలసింది నీ సంసిద్ధత. చదువు లేని పేతురు చేయగలిగితే, బాగా చదువున్న పౌలు చేయగలిగితే, వీళ్ళిద్దరు మనకు గుర్తు చేస్తూ ఉన్నారు, సువార్త ప్రచారంలో అందరం భాగస్థులం అవ్వాలి. కాబట్టి సువార్త ప్రచారం అనేది కేవలం పాపుగారు, మేత్రాణులు, గురువులు, కన్యాస్త్రీలు, ఉపదేశులే కాదు. అందరం సువార్త ప్రచారంలో యోగ్యులమే. మన సాక్ష్యముతో మనం సువార్త ప్రచారం ఎల్లప్పుడూ చేయగలమని చెప్పి మనం గ్రహించుకోవాలి. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో 9వ అధ్యాయం 16వ వచనంలో సెలవిస్తాడు, సువార్త ప్రకటించనిచో అయ్యో నాకు అనర్థం, నా బ్రతికే వేస్ట్ అంటున్నాడు పౌలు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి సువార్త ప్రకటించడంలో మనం వెనకాడకూడదు. దేవుని వాక్యం, దేవుని మాట మనలో ఇమడాలి. అది మన యొక్క జీవితము ద్వారా బయటకు రావాలి. అది చూసిన 10 మంది ప్రభువును తెలుసుకోవాలి. మనమందరం కూడా సువార్త ప్రచారంలో అందరం భాగస్థులం అవ్వాలి. దేవుని రాజ్యాన్ని మనం ఎల్లప్పుడూ ప్రకటిస్తూ ఉండాలి. ఇక రెండవది మనం గమనిస్తే, ఇద్దరూ చెప్పాలంటే బలహీనమైనటువంటి క్యారెక్టర్ నుంచి వస్తారు. పేతురేమో యేసుక్రీస్తుని ఇందాక చెప్పుకున్నట్లుగా ఆయనెవరో నాకు తెలియదు అని చెప్పేసి యేసుక్రీస్తుని తిరస్కరించేశాడు. ఎందుకంటే జీవితాన్ని కాపాడుకోవాల్సిన సమయం అది, చంపేస్తారేమో అన్న భయంతో. అందుకనే యేసుక్రీస్తు, ప్రియ దేవుని బిడ్డలారా, 3 సార్లు పేతురుని అడుగుతాడు, యోనా పుత్రుడైన సీమోను, నీవు నన్ను వీరందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని చెప్పి. అదిగో 3 సార్లు కాదన్నాడు. 3 సార్లు ఈ విధంగా, అవును ప్రభు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే, అయితే నా గొర్రెలను మేపుము అని చెప్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు యేసుక్రీస్తుని చెప్పాలంటే మోసం చేసేశాడు, బలహీనుడిగా కనపడ్డాడు. పౌలు చూడండి, ఇక చెప్పక్కర్లేదు, క్రిస్టియన్స్ అంటే చాలు చంపేశాడు, ఘోరంగా హింసించాడు. దమాస్కు వెళ్తున్నప్పుడు మారు మనసు పొందాడు. యేసయ్య తనకు దర్శనమిచ్చాడు. నీవు నన్ను హింసిస్తున్నావు అని ఎందుకు హింసిస్తున్నావు అని చెప్పి అడిగినప్పుడు, నువ్వు ఎవరు ప్రభు అని చెప్పి అడిగినప్పుడు, నీవే నన్ను హింసిస్తున్నావు అని చెప్పి వెళ్ళి సువార్త ప్రకటన చేయమన్నప్పుడు పౌలు ఆ పిలుపుకు స్పందించి వెళ్ళటం జరిగింది. ఇద్దరూ బలహీనంగానే కనపడ్డారు. అంటే మనం తెలుసుకోవాల్సింది, మన బలహీనతలు దేవునికి అనవసరం. గతంలో నీ జీవితం ప్రభువుకు అనవసరం, అది అయిపోయింది. ఆయనకు కావాల్సింది నీ ప్రస్తుతం. కాబట్టి వీళ్ళిద్దరు ఫెయిల్ అయ్యారు. చెప్పాలంటే యేసుక్రీస్తుని యొక్క మాటకి విరుద్ధంగా వెళ్ళారు. కానీ వీళ్ళు తర్వాత తమ విషయం ఏంటో తెలుసుకున్నారు, సంపూర్ణంగా తమ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకున్నారు. నువ్వు పడిపోయావా, లేకపోతే లేనిపోని జీవితాన్ని జీవించావా, పాపపు జీవితాన్ని జీవించావా అన్నది ప్రభువుకు అనవసరం. నువ్వు సంఘసేవ చేయగలవు, సువార్తను ప్రకటించగలవు, దేవుని రాజ్యములో ఉండగలవు. నువ్వు విచారణలో, నీ యొక్క సేవలో, నీ గురువుతో నువ్వు సేవ చేస్తున్నప్పుడు, నీ కన్యాస్త్రీలతో నువ్వు పనిచేస్తున్నప్పుడు, నువ్వు అన్ని సేవల్లో ఉండగలవు, నువ్వు సేవ చేయగలవు. గతాన్ని గుర్తు చేసుకొని కొంతమంది భయపడిపోతారు, సిగ్గుపడిపోతూ ఉంటారు. జనం ఏమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, వాళ్ళేమనుకుంటారో అని చెప్పి. కానీ అలా అనుకుంటారేమో అని చెప్పి పేతురు అనుకుంటే, అలా అనుకుంటారేమో అని పౌలు అనుకుంటే, అసలు ఈ రోజున మరి క్రైస్తవ సంఘాలు ఏ రూపాన ఉండేయో మనం ఆలోచించుకోవాలి. కానీ మనం ఎప్పుడైతే మన సంసిద్ధత మనం ప్రకటిస్తామో, దేవుడు మనల్ని వాడుకుంటాడు. ప్రభు మన యొక్క జీవితాలను వినియోగించుకుంటాడు. ఆయన సువార్తని, ఆయన యొక్క జీవితాన్ని మన ద్వారా ఇతరులకు అదిగో ప్రతిబింబింపజేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి వీళ్ళిద్దరూ మనందరికీ మంచి సుమాతృకలు. సువార్త ప్రచారం జరగాలి, మనమందరం దేవుని ప్రకటించాలి, మన సాక్ష్యముతో అది మనం చేయగలగాలి. కుదిరితే నువ్వు ప్రసంగాలతో చేస్తావేమో, కుదిరితే నీ మాటలతో చేస్తావేమో, ఆలయానికి వెళ్ళి నీ సాక్ష్యంతో చేస్తావేమో. ఏ విధంగానైనా సరే, నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు సువార్తను ప్రకటిస్తావు. నీ సువార్తను ప్రకటించినప్పుడు నీ దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తాడు. నువ్వు చేసే ఆ గొప్ప సువార్త ప్రచారం బట్టి నిన్ను, నీ కుటుంబాన్ని ప్రభు బహుగా ఆదరిస్తాడు, దీవిస్తాడు. కాబట్టి సిగ్గుపడకుండా మనం దేవుని కార్యాల్లో పాల్గొనాలి, బిడియపడకుండా మనం దేవుని పనులు చేయాలి. విచారణలో కానీ, సంఘంలో కానీ ఏ మంచి పని చేస్తున్నా, ఏ దైవిక కార్యం చేస్తున్నా మనం ఎల్లప్పుడూ ముందుకెళ్తూ ఉండాలి. నేను గతంలో ఇలా ఉన్నాను అనుకుండా మన జీవితాన్ని సరిగ్గా జీవించినప్పుడు మన సాక్ష్యము ద్వారా సువార్త ప్రచారం జరుగుతుంది. సువార్త ప్రకటన మనం ఎల్లప్పుడూ చేయగలుగుతూ ఉంటాం. అది చేయటం అనేది చాలా ముఖ్యము అని చెప్పేసి మనం గ్రహించుకోవాలి. యేసుక్రీస్తు అన్నాడు, పంట విస్తారము కానీ కోతగాండ్రు తక్కువ, కాబట్టి పంట సేకరించటానికి కోతగాండ్రను పంపమని యజమానిని ప్రార్థించుడి అంటాడు ప్రభు. అంటే ఆ పంట చాలా ఉంది, అది కోయటానికి మనం సేవకులం అవ్వాలి.
ఆ పంట కోయటానికి మనమందరం మన మంచితో మనం ఆ పొలంలోనికి దిగాలి, మనం పనిచేయాలి. అందుకే ప్రభు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు ఈ సేవ చేయమని. నీ వంతు సహాయం నువ్వు చేయి, దేవుని రాజ్యం ప్రకటించు. పునీత పేతురు పౌలు గారిలాగా సువార్తను ప్రకటించు. నీ యొక్క సాక్ష్యముతో ఆ పని చేసినప్పుడు దేవుని రాజ్యం విస్తరిల్లుతుందని చెప్పి గ్రహించు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమాన్వితుడా, పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. ఈరోజు మేమందరం కూడా ప్రభువ పునీత పేతురు పౌలు గారుల పండుగను జరుపుకుంటున్నాం ప్రభువ. ఇద్దరు మూల స్తంభాలుగా తండ్రి మా యొక్క శ్రీ సభను ప్రభువ నిర్మించి ఉన్నారు నాయన. మీరు నిర్మించినటువంటి ఆ యొక్క సంఘాన్ని వీళ్ళిద్దరు కూడా పోషించి ఉన్నారు ప్రభువ. మీరు ప్రత్యేకంగా వీళ్ళిద్దరిని ఎన్నుకొని ఉన్నారు తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా పిలుస్తూ ఆహ్వానిస్తూ ఉన్నారు ప్రభువ. వీళ్ళిద్దరి ప్రార్థన సహాయమున, పేతురు పౌలు గారుల ప్రార్థన సహాయమున మేము కూడా ప్రభువ సువార్త ప్రకటనలో బిడియపడకుండా, సిగ్గుపడకుండా, భయపడకుండా తండ్రి నీ రాజ్యాన్ని ప్రకటించటానికి ఎల్లప్పుడూ సంసిద్ధత కలిగి ఉండే భాగ్యాన్ని మాకందరికి కూడా దయచేయండి తండ్రి. నిరంతరం నీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా బలపరచండి ప్రభువ. మా మాటలతో, క్రియలతో, ప్రవర్తనతో నీ రాజ్యాన్ని ప్రకటిస్తూ దైవరాజ్య విస్తరణ కోసమై ఎల్లప్పుడూ దోహదపడే భాగ్యాన్ని మాకందరికి కూడా దయచేయమని, ఈ సందేశం ఆలకిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించి బహుగా ప్రేమించి నిండైన నీ ప్రేమలో బిడ్డలు బలపరచమని, మహిమా ఘనత ప్రాభ మీరే పొందమని యేసు అతి శ్రేష్ఠ నామమున అడిగి బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. గుణదల మాత మా ఆశ్రయం, కరుణామయీ నీవే మా జీవనం, విజయవాడ వెలుగై నిలిచినవే మరియమ్మ, నీవే మా ధైర్యం. కొండపై వెలసిన పవిత్ర రూపం, కోట్ల